ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజుకుడైన వేదవేద్యుడైనటువంటి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణ సన్నిధియందు మనం నిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వమును పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మనం విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పాన్ని చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం భారత సావిత్ర్యంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జగముదీరయేత్. మనం ప్రతినిత్యము కూడా మహాభారతంలో వచ్చేటటువంటి ధర్మములను మనం తెలుసుకుంటూ ఉన్నాం. వాటిని ఎత్కించితూ ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం కూడా. అయితే ఇందులో ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ధర్మములు ఏవి అనంటే, నిత్యము కూడా మనం నిద్ర లేచినప్పటి నుంచి మన దైనందిక చర్యలో మనం ఏ ఏ ధర్మములను పాటించాలి. ధర్మము అంటే ఏమీ లేదు, మనం ఉండాల్సినటువంటి ప్రవర్తన, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కొంచెం ఆరోగ్యం బాగోలేకపోవడం వలన ఆచార్యుల వారు ఈరోజు రాలేకపోయారు. కావున మనం ఇందులో చెప్పబడినటువంటి మహాభారతంలో చెప్పబడినటువంటి నిత్య ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకుందాం. చక్కగా ఆచరించుకొని మన ఆయుష్ అనేటటువంటిది అభివృద్ధి చేసుకుందాం. సహజంగా చూడండి, మనం ఏదైనా ఒక సంస్థ ఉన్నది, సంస్థ ఉంటే అందులో ఉన్నటువంటి టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది అనంటే, ఆ స్కూల్కి వచ్చినప్పటి నుంచి, ఆ సంస్థకు వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక చిన్న పాఠశాల తీసుకుందాం, ఒక స్కూల్ తీసుకుందాం. అందులో ఎలా ఉంటుంది అనంటే, వచ్చిన వెంటనే వారు ప్రేయర్ చేయటం, అదేవిధంగా
ఆయా క్లాసులు ఏవేవైతే ఉన్నాయో ఆయా క్లాసులకి వారు అటెండ్ అవ్వటం, చెప్పినటువంటి పాఠాలన్నింటినీ కూడా వారు రాసుకోవటం, చదువుకోవటం, భోజనం సమయంలో భోజనం చేయటం, ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ వారి ఇంటికి వారు వెళ్ళటం. ఎందుకు ఈ విధంగా ఒక నియమం అనేటటువంటిది చెబుతున్నారు అనంటే, వారు ఆ నియమాన్ని పాటించడం వలన ఆ స్కూల్లో ఆ విద్యార్థులు అనేటటువంటి వారు ఆ నియమాన్ని పాటించడం వలన చక్కగా బాగా చదువుతారు. వారి యొక్క లక్ష్యం ఏంటి, పాఠశాలల యొక్క లక్ష్యం ఏంటి అనంటే పిల్లలకు బాగా చదువు చెప్పటం, వాళ్ళకి మంచి బుద్ధిని ప్రేరేపించడం, కలిగింపచెగటం, వారు సత్ప్రవర్తనలో నడిచేట్టుగా ప్రవర్తింపచెగటం. మరి ఒక సంస్థలనే మనం ఈ విధంగా చూస్తున్నాము అనంటే మన మహర్షులు మన ప్రపంచాన్ని ఒక సంస్థగా భావించారు. వారు కూడా అలా భావించారు కాబట్టే వారు కూడా ప్రతి మనిషి కూడా మీరు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, లేదు మీరు జనన ప్రభృతి అంటే పుట్టినప్పటి నుండి మీరు మరణించేంత వరకు ఈ విధమైనటువంటి నియమాలతో మీరు బ్రతకగలిగితే మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. ఆ ఆరోగ్యాన్ని పొందడమే కాదు, అందులో ఉన్నటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తారు, దుఃఖాన్ని అనుభవించరు. లేదు దానికి వైపరీత్యంగా మనం చేస్తే అవశ్యం దుఃఖాన్ని అనుభవిస్తారు. అది చెప్పకనే చెబుతూ ఉంటారు మహర్షులు. పెద్దవాళ్ళు కూడా చూడండి, రే నాన్న నువ్వు ఈ విధంగా వెళ్ళు అంటే అర్థం ఏంటి, ఇంకొక త్రోవలో వెళ్ళొద్దు అని అర్థం. దాని యొక్క తాత్పర్యం ఏమిటి అని అంటే, నువ్వు ఆ త్రోవలో వెళ్ళడం వల్ల నీకు చెడు జరగచ్చు, అపాయం జరగచ్చు, కాబట్టి నువ్వు ఈ పద్ధతిగా నువ్వు వెళ్ళు అని ఉపదేశిస్తూ ఉంటారు. అదేవిధంగా మన మహర్షులు కూడా మనకు అనేక ధర్మములను మన నిత్య జీవనంలో మనం ఏ విధంగా బ్రతకాలి అనేటటువంటి ఉపాయాలని అనేకములు ఉపదేశించి ఉన్నారు. అలాంటి ఉపాయములను అంటే అనేక ధర్మములను మనం ఈరోజు ఎత్కించిత సమయాన్ని బట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఏం చెబుతూ ఉన్నారు అనంటే, నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేయాలి అనంటే చెబుతూ ఉన్నారు. మనం ఇత పూర్వం కూడా చెప్పుకున్నాం, ఎప్పుడూ కూడా నిద్ర సూర్యోదయానికి పూర్వమే నిద్రలేయాలి అని మనం చెప్పుకున్నాం. సూర్యోదయ పూర్వమే నిద్ర లేచిన పిమ్మట వెంటనే ఏం చేయాలి అనంటే చెబుతూ ఉన్నారు, మాతా పితరముత్థాయ పూర్వమేవాభివాదగేత్ ఆచార్యమథవాప్యన్యం తథాజుర్విందతే మహతు. వాడికి ఆయుష్ ఎలా కలుగుతుంది అనంటే, లేచిన వెంటనే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తదుపరి పాఠం చెప్పినటువంటి గురువుగారికి, ఆచార్యులకి నమస్కారం చేయాలి. అలా నమస్కారంతో వాడి యొక్క దైనందిక చర్య ఏదైతే ఉందో అది ప్రారంభమవుతుంది. ఆ తదుపరి మనం ఏం చేయాలి అనంటే, మలమూత్ర విసర్జన మనం చేయాలి. ఆ తదుపరి దంతధావనం అనేటటువంటిది చేయాలి. అంటే పళ్ళు శుభ్రపరుచుకోవటం, దంతధావనం అంటే అర్థం అది. అది ఏ విధంగా చేయాలి అంటే చెబుతూ ఉన్నారు, వర్జగేత్ దంతకాష్ఠాని వర్జనీయాని నిత్యశః భక్షగేత్ శాస్త్రదృష్టాని పరవస్వపి వివర్జగేత్. వర్జగేత్ దంతకాష్ఠాని వర్జనీయాని, శాస్త్రంలో ఏ ఏ దంతకాష్ఠములు అంటే, కాష్ఠము అంటే ఒక పుల్ల, మనం పాత వాళ్ళు మనం చూస్తే ఇప్పటికీ కూడా వాళ్ళు బ్రష్ అంతా కూడా వాడరు. వారంతా కూడా ఏదో వేప పుల్లనో, లేదు ఏదైనా ఒక ఉత్తరేణి పుల్లనో, లేదు మేడి పుల్లనో, ఆ పుల్ల చేత అంటే ఆ పుల్లని సమిత్ అంటారు, లేదు కాష్టం అంటారు, దాన్నే దంతకాష్టం అంటారు. ఆ దంతకాష్టంతో దంతధావనం చేసుకుంటూ ఉంటారంటే పళ్ళు బాగా త్రొమ్ముకుంటూ ఉంటారు. ఇప్పటి కాలంలో మనకేదో బ్రష్ వచ్చేస్తుంది, రకరకాల ఆయుర్వేదములతో కూడినటువంటి మూలికలతో కూడినటువంటి పేస్ట్లన్నీ మనకు వచ్చేసాయి కాబట్టి దాన్ని మనం కొని మరీ వాడుతూ ఉన్నాం. తద్వారా వచ్చేటటువంటి ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా ఉంది అన్నది మనం చూస్తూనే ఉన్నాం, అందులో ఎటువంటి సంశయం లేదు. దానికి మించి ఆరోగ్యం మనం పొందవచ్చు. అది ఏ విధంగా పొందవచ్చు అనంటే, శాస్త్ర దృష్ట్యా చెప్పబడినటువంటి దంతకాష్టముల చేత దంతధావనం చేసినప్పుడు. ఏ ఏ కాష్టములతో దంతధావనం చేయాలి అనంటే చెబుతూ ఉన్నారు, ఉదుంబరేణ వాక్సిద్ధిం. మనకు అనేక దంతకాష్టాలు చెప్పారు. అంటే ఒక మామిడి కావచ్చు, లేదు రావి కావచ్చు, లేదు ఒక మేడి కావచ్చు, ఒక జువ్వి కావచ్చు, ఇలాంటివి చాలా దంతకాష్టాలు చెప్పారు. ఆ దంతకాష్టాలలో మనకు వాక్సిద్ధి కలగాలి. వాడికి మాట సరిగ్గా రావట్లేదు, స్పష్టంగా రావట్లేదు. వారు ఏది చెప్పినా, ఏది పలుకుతో ఉన్నా అక్షర స్పష్టత లేకపోవటం. రెండవది, వాడు అనుకున్నటువంటిది ఏదైనా ఒక విషయాన్ని వాడు మాట్లాడాడు అనంటే అది అవశ్యం జరగాలి. ఈ రెండు లక్షణాలు దేనితో కలుగుతుంది అనంటే,
ఆ మేడి సమిత్తుతో దంతధావనం చేసినప్పుడు ఆ విధమైనటువంటి ఫలం, ఆ విధమైనటువంటి శక్తి మనలో కలుగుతుందట. కాబట్టి ఉదుంబరేణ వాక్సిద్ధిం లభేత్ ప్లక్షేన వైభవం. ప్లక్షము అంటే జువ్వి అని అర్థం. ఆ జువ్వి దంతకాష్ఠతో మీరు దంతధావనం చేసినట్లయితే మీకు సంపద పెరుగుతుంది. సంపద పెరుగుతుంది అర్థం ఏంటి అని అంటే సంపదకు కావాల్సినటువంటి ఆలోచనలన్నిటినీ కూడా అది కలిగింపచేస్తుంది. మనం ఏదైనా పక్కత్రోవ పడుతున్నాము అని అంటే నీ బుద్ధి ఈ విధంగా ఉండకూడదు. ఈ విధంగా నువ్వు వెళ్ళినట్లయితే నీకు సంపద అనేటటువంటిది కలుగుతుంది అనేటటువంటి సన్మార్గంలో నడిపించడానికి, ఆ బుద్ధిని ఒక సన్మార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది అటువంటి కాష్టములు. ఇలాంటి కాష్టములు అనేకములు చెప్పబడి ఉన్నాయి. ఆ విధమైనటువంటి కాష్టములతో మీరు దంతధావనం చేయండి. అయితే ఎప్పుడు దంతధావనం, మన శాస్త్రంలో ఇంకొక వాక్యం కూడా చెప్పారు. ఏమని అనంటే దంతధావనం పలానా రోజు చేయకూడదు అని ఒక నిషేధం ఉన్నది. ఎప్పుడు అనంటే పర్వస్వపి వివర్జగే, పర్వకాలములయందు దంతధావనం చేయకూడదు అంటే పళ్ళు తోముకోకూడదు. ఎప్పుడు అనంటే పర్వకాలంలో. మనం పూర్వం పర్వతిథులు చెప్పుకున్నట్లుగా అష్టమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య ఇలాంటి పర్వకాలములు ఏవైతే ఉన్నాయో, పర్వదినములు ఏవైతే ఉన్నాయో ఆ పర్వదినముల యందు ఈ కాష్టములతో దంతధావనం చేయకూడదు. అంటే దంతధావనం చేయకూడదు అని అంటే వాడు ఊరికే ఉండమని కాదు అర్థం. అంటే దంతధావనం చేయకపోతే తద్వారా వచ్చేటటువంటి మాలిన్యం అధికంగా ఉంటుంది కదండి. దగ్గరికి వస్తే మన దుర్గంధాన్ని మనం భరించలేం కదా అని అనుకోవచ్చు. అంటే ఆ సందర్భంలో మరి వీరేం చేయాలి? దంతధావనం చేయకూడదు అని అంటే అర్థం ఏమిటి అని అంటే కాష్టంతో దంతధావనం చేయకూడదు. మీరు నోరు బాగా పుక్కలించండి. 1కి 10 మార్లు మీరు నోరు బాగా పుక్కలించి యథావిధిగా కర్మను ఆచరించండి అని శాస్త్రం చెబుతోంది. అంతేగాని ఏదో దంతధావనం చేయొద్దన్నారు కదా గురువుగారు అని చెప్పి రోజు చేయకుండా ఉండేరు. పక్కన చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు. కారణం ఏమిటి అని అంటే దంతధావనం చేయొద్దు అని అంటే అక్కడ గండూషం చేయండి అని అర్థం. గండూషము అని అంటే నీటిని బాగా తీసుకోవటం, నోరు బాగా పుక్కలించడం, దాన్ని వదిలేయటం. ఇలా అనేక మార్లు మీరు ఆ రోజు చేయడం వలన మీకు ఆరోగ్యం అనేటటువంటిది అధికంగా ఉంటుంది, సుఖంగా ఉంటారు అని అంటున్నాను. సరే, ఈ క్రమం ఏదైతే ఉందో దీనిని శౌచం అని పిలువబడుతుంది. ఈ క్రమం ఏదైతే ఉందో దానిని శౌచం అని పిలువబడుతుంది. ఈ శౌచక్రమం అనేటటువంటిది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ మలమూత్ర విసర్జన అనేటటువంటిది ఏ విధంగా చేయాలి అని అంటే దానికి కూడా ఒక దిక్కును నిర్దేశం చేశారు. మనం చూస్తూనే ఉంటాం, మన ఇంట్లో ఎవరైనా సరే ఒక టాయిలెట్ అనేటటువంటిది ఈ ముఖంగా పెడితే అది వాస్తురీత్యా ఇది పనికిరాదు కాబట్టి ఈ విధంగా మనం పెట్టకూడదు, ఈ విధంగానే ఉంచండి. మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి, దక్షిణోత్తరములే టాయిలెట్ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకు దక్షిణోత్తరములే అనంటే ఉదయం పూట మీరు ఉత్తరాభిముఖుడై మూత్ర విసర్జన, మల విసర్జన చేయాలి. ఇప్పటి కాలంలో అవకాశం లేక మనం ఇంట్లోనే బాత్రూమ్స్ వగైరా వగైరా అన్నీ మనం కట్టుకుంటూ ఉన్నాం. అప్పటి కాలంలో అవేవీ లేవు. అంతా బహిర్భూమి, బయటికి వెళ్ళటం, మలమూత్ర విసర్జన చేయడం. అది ఎలా చేయాలంటే ఉత్తరాభిముఖుడై చేయాలి. అదే నియమాన్ని మనం ఇంట్లో ఇప్పుడు అవకాశం లేక శుభ్రత అంటే ఎక్కడ మాలిన్యం పక్కవారికి జనాభా విస్తృతంగా ఉండడం వల్ల మనం ఏం చేసుకుంటాం, దీన్ని ఒక కాస్త గోప్యంగా పెట్టుకుంటున్నాం, నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి అనేటటువంటి క్రమంలో మనం ఇంట్లో చక్కగా ఒకవైపుగా ఇంటికి సంబంధం లేకుండా ఒక చోట సపరేట్గా మన స్థలంలోనే బాత్రూమ్స్ లాగా కట్టించుకుంటున్నాం. అక్కడ మలమూత్ర విసర్జన చేస్తూ ఉన్నాం. అలా చేసేది ఎలా చేయాలి అని అంటే ఉదంముఖంగా మీరు చేయండి. ఉదయం అయినట్లయితే ఉదంముఖంగా, ఉదంముఖం అంటే ఉత్తరముఖంగా చేయండి. ఒకవేళ రాత్రిపూట మీకు మూత్ర విసర్జన వచ్చింది, చేయాల్సిన స్థితి ఏర్పడింది, లేదు మల విసర్జన చేయాల్సిన స్థితి ఏర్పడింది, అప్పుడు ఏం చేయాలి అంటే రాత్రౌ చే దక్షిణాముఖ అని శాస్త్రం. మీరు దక్షిణాభిముఖుడై మీరు మలమూత్ర విసర్జన చేయండి. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే అప్పటి కాలంలో ఏమీ లేదు. సూర్యరశ్మి తదేకంగా తూర్పు ముఖంగా తిరిగి చేయడం వలన అనేక ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. వారు శాస్త్రదృష్ట్యా ఏదైతే చెప్పారో మనం తూచా తప్పకుండా పాటిస్తే మనం పునః దీని గురించి మనం విచారణ చేయాల్సిన పని లేదు. అవశ్యం ఆరోగ్యం అనేటటువంటిది మీకు సమృద్ధిగా ఉంటుంది, అందులో ఎటువంటి సంశయం లేదు. అదే చెబుతూ ఉన్నారు, ఉదంముఖశ్చ సతతం శౌచం కుర్యాత్ సమాహితః.
ఇంకా ఏం చెబుతున్నారు అని అంటే అకృత్వా దేవపూజాంచ నాచరేత్ దంతధావనం. దంతధావనం చేయకుండా అంటే పళ్ళు తోముకోకుండా మీరు దేవపూజన అనేటటువంటిది చేయకూడదు. అంటే దంతధావనం చేయాలి, మలమూత్రోత్సర్జనం చేయాలి, దంతధావనం చేయాలి, స్నానం చేయాలి, ఆ తదుపరే దేవతార్చనకు వెళ్ళాలి. అంటే దేవతార్చన అంటే ఇంట్లో దీపారాధన చేసేవారు దీపారాధన, లేదు పూజ చేసేటటువంటి వారు పూజ, లేదు అభిషేకం చేసేటటువంటి వారు విశేషంగా అభిషేకం. ఇలా వారి వారి శక్తిని అనుసరించి వారికి ఏ విధంగా ఉపదేశించబడ్డాయో ఆ విధమైనటువంటి క్రమాన్ని వాడు అనుసరిస్తూ యథావిధిగా కాలాన్ని గడపాలి. ఇంకా ఏం చెబుతున్నారు అని అంటే చెబుతూ ఉన్నారు అకృత్వా దేవపూజాంచ నాభిగచ్చేత్ కదాచన. స్పష్టంగా చెబుతూ ఉన్నారు మీరు ఇంట్లో దేవతార్చన చేయకుండా, లేదు దీపారాధన చేయకుండా, దేవతకు కనీసము నమస్కారం చేయకుండా మీరు ఎక్కడికి కూడా నాభిగచ్చేత్, ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. అవశ్యం ఈ కర్మలన్నిటినీ చేసుకునే మీరు ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాలి. ఇవేవి చేసుకోకుండా మీరు వెళ్ళకూడదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అయితే ఎప్పుడు వెళ్ళవచ్చు? ఏదైనా అపాయం కలిగింది, నేను వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఆ సమయంలో గురుగారు మీరు వెళ్ళొద్దు అని అంటే నాకు అక్కడ ఇబ్బంది కలుగుతోంది, మా గురువుగారు వచ్చారు, లేరు పెద్దలు ఎవరో వస్తూ ఉన్నారు, తల్లిదండ్రులకు బాగోలేదు అనేటటువంటి సందర్భంలో వెళ్ళండి. అందులో ఎటువంటి సంశయం లేదు. అదే ఆ మాట కూడా చెప్తున్నారు, మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్షన్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఎంత శాస్త్రం అనేటటువంటిది నిక్కచ్చిగా వీటిని మీరు ఆచరించండి అని చెప్పినప్పుడు అవకాశం లేనప్పుడు కూడా ఓకే పర్లేదు. ఎందుకు 90 మార్కులు తెచ్చుకున్నటువంటి వాడికి 10 మార్కులు రాలేదని అరుస్తామా? మనం అరవం. కారణం ఏంటంటే వాడు బాగా చదువుతాడనే నమ్మకం. అలాగే ఇది కూడా ప్రతి ఒక్కటి పాటించేటటువంటి వాడికి కొన్ని అవకాశాలు కుదరకపోవచ్చు, ఆ అవసరం రాకపోవచ్చు, ఇబ్బంది అవుతూ ఉండొచ్చు. కాబట్టి మీరు అలాంటి సందర్భాల్లో గురువులు కానీ వృద్ధులు కానీ ఏదైనా ఒక ధార్మిక సేవ మీరు చేయాలి అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా చేయకపోయినా పర్లేదు, అవి చేసి మళ్ళీ వచ్చి దేవతార్చన చేసుకోండి, దీపారాధన చేసుకోండి, లేదా దేవతా ధ్యానం చేయండి అని చెబుతూ ఉన్నారు స్పష్టంగా. ఇంకా ఏమంటున్నారు అని అంటే చూడండి స్పష్టంగా, అంటే ఇంట్లో మనం ఏ వస్తువును మనం ఎంత శుభ్రంగా పెట్టుకోవాలి అంటే చెబుతూ ఉన్నారు. అవలోక్యో నచాదర్శం మలినో బుద్ధిమత్తరై. బుద్ధిమంతులు ఎప్పుడూ కూడా ఏం చేయాలి అని అంటే మలినంతో కూడినటువంటి అద్దంలో ముఖం చూసుకోకూడదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలి. ఎప్పుడు చూసుకోవాలి అని అంటే ఆ ప్రతిబింబం చూసే పరికరం అద్దం ఏదైతే ఉందో ఆ అద్దం కూడా శుభ్రంగా ఉండాలి. అందుకే మన ముఖాన్ని ఎక్కడ పడితే అక్కడ చూడకూడదు, నీటిలో చూడకూడదు, ఇంకో చోట చూడకూడదు అని అంటారు. కారణం ఏమిటి అని అంటే అందులో ఉన్నటువంటివి అన్నీ కూడా వీడికి ఎక్కడ ఆ శక్తి ద్వారా అంటుకుపోతాయేమో, వీడికి ఇబ్బంది కలుగుతుందేమో అని స్పష్టంగా మనకు శాస్త్రం చెబుతోంది. అలాంటి సందర్భాల్లో దాన్ని శుభ్రపరుచుకొని యథావిధిగా అద్దాన్ని మనం చూసుకోవచ్చు. అంతేగాని ఆ విరిగిపోయినటువంటి అద్దంలో చూడటం, లేదు ఇలా డస్ట్ పట్టినటువంటి దుమ్ము పట్టినటువంటి ఆ అద్దంలో మనం మన ముఖదర్శనం చూసుకోవటం, ఇలాంటి పనులు చేయకూడదు. ఇంకా ఏమంటున్నారు అని అంటే నచాజ్ఞాతాం స్త్రియం గచ్చత్ గర్భిణీం వా కదాచన. మనకు తెలియనటువంటి స్త్రీల దగ్గరికి, గర్భిణీ స్త్రీ దగ్గరికి మనం వెళ్ళకూడదు, దూరంగానే ఉండాలి. వారి సౌఖ్యం ఏదైతే ఏమైనా ఇబ్బందిగా ఉంటే అడగాల, అవి తీర్చాలి, పక్కకు రావాలి అని మనకు శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా మనం పడుకుండేటటువంటి సందర్భంలో ఏ విధంగా మనం శయనం చేయాలి, పడుకోవాలి, నిద్రపోవాలి అని అంటే చెబుతూ ఉన్నారు. ఉదక్షిరాన స్వపేత తథా ప్రత్యక్షిరానచ ప్రాక్షిరాస్తు స్వపేద్ విద్వాన్ అథవా దక్షిణాశిరాహ. ఉదక్షిరాన స్వపేత, ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు తల పెట్టుకొని పడుకోకూడదు. ఉత్తరం వైపు తల పెట్టుకున్నాము అని అంటే దక్షిణం వైపు పాదాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు నిద్ర చేయకూడదు, పడుకోకూడదు. అదేవిధంగా తథా ప్రత్యక్షిరానచ, అదేవిధంగా పశ్చిమ ముఖంగా కూడా తల పెట్టుకోకూడదు. మరి ఏ దిక్కు యందు వాళ్ళు తల వాల్చి పడుకోవాలి అని అంటే చెబుతూ ఉన్నారు. ప్రాక్షిరాస్తు స్వపేత్ విద్వాన్, తూర్పు వైపు తల పెట్టుకొని పడుకోవచ్చు. అథవా దక్షిణాముఖ, దక్షిణం వైపు తల పెట్టుకొని పడుకోవచ్చు. ఉదాహరణకి ఇది తూర్పు అనుకుందాం, ఇక్కడ
పడుకొని ఈ విధంగా పశ్చిమం వైపు తల పెట్టుకొని, పశ్చిమం వైపు కాళ్ళు పెట్టుకొని, తూర్పు వైపు తల పెట్టుకొని పడుకోవచ్చు. దక్షిణం వైపు తల పెట్టుకొని ఉత్తరం వైపు కాళ్ళు పెట్టుకొని పడుకోవచ్చు. అంతేకాని దానికి విరుద్ధంగా చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమని చెబుతున్నారు అని అంటే, నా భగ్నే నావశీర్ణే శగనే ప్రస్వపీత చ నాంతర్ధానే న సంయుక్తే నచతిర్యక్ కదాచన. ఎప్పుడు కూడా మనం పడుకునేటటువంటి శయ్య ఏ విధంగా ఉండాలి అని అంటే, ఆ శయ్య విరగకూడదట. విరిగినటువంటి శయ్య యందు పడుకోకూడదు. అంటే మంచం, ఆ మంచము యందు పడుకోకూడదు, విరిగినటువంటి మంచం. అదేవిధంగా ఆ మంచము విరిగినటువంటి మంచము యందు పడుకోకూడదు, విరగబోయేటటువంటి మంచము యందు కూడా పడుకోకూడదు. దానికి ఏదైనా ఇబ్బంది అయింది, రాబో కాస్త 2 కేజీలు 5 కేజీలు పెరిగి ఉంటాడు, పెరగడం వలన కలిగేటటువంటి ప్రయోజనం వాడి కింద పడిపోతాడు. ఏవో శాస్త్ర దృష్ట్యా, దానికి వైజ్ఞానిక దృష్ట్యా అనేక కారణములు ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి మంచముల యందు శయనం చేయకూడదు. అదేవిధంగా అసలు వాడకుండా ఉన్నటువంటి మంచాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి ఏదో సరాసరి ఎవరో వచ్చారు కదా అని చెప్పి చక్కుమని ఆ మంచాన్ని వేసేయడం, దాని మీద ఓ పరుపు వేసేయడం, పడుకోబెట్టడం. లేదు ఇంకేమైనా దుప్పట్లో, బొంతలో, దిండ్లో ఇంకోటి ఏదో అసలు వాడం, అలాంటి వాటిని తీసుకొని వచ్చి మనం వేసేసి పడుకోబెట్టకూడదు, మనము పడుకోకూడదు. దానివలన మనకు ఇబ్బంది అవుతుంది. మనం అలాంటి సందర్భంలో ఎవరైనా వచ్చారు, కుదరదు, మనకి ఇంకొక అవకాశం లేదు అని అంటే ఎత్తిపెట్టినటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా శుభ్రపరచుకొని యథావిధిగా వేసి వాటిని పడుకోబెట్టాలి. అంతేకాని ఆ విధంగానే వాటి యందు శయనం చేయకూడదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకొక వాక్యం కూడా చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, నచతిర్యక్ కదాచన. మనకు చాలామంది పెద్దలంతా కూడా చెబుతూ ఉంటారు, తాత వాళ్ళంతా కూడా చెబుతూ ఉంటారు. ఏమని అనంటే, మంచం మీద ఎవరైనా అడ్డంగా పడుకొని ఉంటే అలా పడుకోవద్దు నాన్న, అడ్డంగా పడుకోకూడదు, ఆ మంచం ఎలా అయితే ఉందో నిలువుగా నువ్వు పడుకో అని స్పష్టంగా చెబుతూ ఉంటారు. అదే మాట శాస్త్రవాక్యంగా చెబుతున్నారు, నచతిర్యక్ కదాచన. ఎప్పుడు కూడా మంచం మీద అడ్డంగా పడుకోకూడదు. మనకి ఎంత సహజంగా మనం బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మనకు శరీరానికి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, ఏదో అడ్డంగా పడుకుంటేనే మనకు సుఖంగా ఉంటుంది అనే స్థితిలో మనము ఉంటాం. సహజంగా మనం అదే చేస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా శాస్త్రం చెప్పట్లేదు, మీరు ఆ విధంగా చేయకండి అని స్పష్టంగా చెబుతోంది. అదే చెబుతున్నారు, మంచం మీద అలా పడుకోకూడదు. అదేవిధంగా ఇతరులతో కలిసి పడుకోకూడదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమని అంటున్నారు అని అంటే, మనం స్నానం చేసేటప్పుడు ఏ విధంగా స్నానం చేయాలి అని అంటే చెబుతూ ఉన్నారు, ననగ్న కర్హిచిత్ స్నాజాత్ న నిషాయాం కదాచన. నగ్న కర్హిచిత్ న స్నాజాత్. నగ్న అంటే నగ్నంగా ఒంటి మీద నూలుపోగు లేకుండా మనం ఎప్పుడూ కూడా స్నానం చేయకూడదు. దానివలన శైత్యమన్నా కలగచ్చు, లేదు ఉష్ణమన్నా కలగచ్చు. మహర్షులు మనకు ఒక వాక్యం చెబుతున్నారు అని అంటే నేను మీకు పదే పదే చెబుతూ ఉన్నా, మనకు వైజ్ఞానిక దృష్ట్యా ఆలోచించే ఈ శాస్త్రం మనకు ఉపదేశించబడినది, అందులో ఎటువంటి సంశయం లేదు. మనకు సపరేట్గా ఇవన్నీ కూడా మనం నిరూపించబడాల్సిన పని లేదు. ఇవి ఎప్పటికైనా సరే ఖచ్చితంగా మళ్ళీ పలానా మహర్షులు చెప్పినటువంటి, పలానా వేదంలో చెప్పబడినటువంటి, పలానా పురాణాల్లో చెప్పినటువంటివే కరెక్ట్, ఈ విధంగానే ఉన్నది, దీని యొక్క ఫలం ఈ విధంగా ఉన్నది అని ఎంతోమంది వైజ్ఞానికులు ఒప్పుకుంటున్నటువంటి విషయమే. కాబట్టి అన్నిటినీ కూడా మనం తూచా తప్పకుండా పాటించడానికే ప్రయత్నించాలి, అందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు నూలుపోగు లేకుండా స్నానం చేయకూడదు, నగ్నంగా స్నానం చేయకూడదు, ఏదో ఒక వస్త్రాన్ని ధరించి స్నానం చేయాలి. ఆరోగ్య దృష్ట్యా చెప్పి ఉండొచ్చు మహర్షులు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అలా స్నానం చేయకూడదు. ఇంకా ఏం చెప్తున్నారు, నా నిషాయాం కదాచన. అదేవిధంగా రాత్రి వేళ పూర్తి నిషాకాలంలో మనం ఒక అహకాలము రాత్రికాలాన్ని మనం తీసుకున్నట్లయితే రాత్రికాలాన్ని కూడా 5 భాగాలు చేస్తారు. 5 భాగాలు చేస్తే ఆ రాత్రికాలంలో వచ్చేటటువంటి నిషా అనేటటువంటి కాలము యందు వాడు స్నానం చేయకూడదు. ఇంచుమించుగా మధ్యరాత్రికి దగ్గరగా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలం యందు వాడు స్నానం చేయకూడదు. అంటే దాన్ని బట్టి అర్థం ఏమిటి అని అంటే, ఇంట్లో మీరు ఫ్రీగా ఉండి ఎటువంటి పనులు ఏమీ చేయకుండా ఇంట్లో కార్యాన్ని అంటే కాలాన్ని పూర్తి వృధా చేసుకుంటూ నాకు కుదిరినప్పుడు నేను రాత్రిపూట స్నానం చేస్తాను అన్నది కాదు అని దీని యొక్క తాత్పర్యం. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చాం,
లేదు ఇంకో చోట హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చాం, లేదు ఇంకొక కార్యాంతరం వలన బయటకు పక్క ఊరి వరకు వెళ్ళేసి వచ్చాం, అప్పుడు వస్తే ఖచ్చితంగా స్నానం చేస్తే ఇంట్లోకి వెళ్ళాలి, అందులో సంశయం లేదు. ఇప్పుడు రాత్రికాలం అయిపోయింది కదా గురుగారు, చెయ్యొద్దన్నారు కదా అని చెప్పి ప్రతిరోజు రాత్రి వచ్చి స్నానాలు చేయకుండా పోతే శరీరం అనేటటువంటిది దెబ్బతింటుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలయాపన చేస్తూ మీరు రాత్రికాలం వృధాగా స్నానం చేయకండి, నిమిత్తాన్ని పురస్కరించుకొని స్నానం చేయండి అని దాని యొక్క తాత్పర్యం. ఆ తదుపరి ఇంకా ఏం చెబుతున్నారు అనంటే, మనం కూర్చుండేటప్పుడు ఆసనంతో పదాకర్ష్య న ప్రసజ్జేత్ తథా నరః. మనం ఉదాహరణకి ఇక్కడ ఒక ఆసనం వేశారు కింద, ఆ ఆసనాన్ని మన ఆసనం ఎందు మనం కూర్చోవాలి. మనం కూర్చోవాలి అంటే ఆ ఆసనాన్ని కాలితో లాగి మనం ఆసనం ఎందు కూర్చోకూడదు, దూరంగా అక్కడెక్కడో ఉంటుంది, ఒక 5 అంగుళాలు 6 అంగుళాల డిస్టెన్స్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం, చేత్తో తీసుకొని కూర్చోవచ్చు యథావిధిగా, కానీ మనకు అవకాశం ఉండదు, కాలుతో అలా లాగుతాం కూర్చుంటాం. ఆ విధంగా చేయకూడదు. ఏదైనా మనం జపం చేసేటప్పుడో, లేదు ఏదైనా పారాయణం చేసేటప్పుడో, లేదు మనం కూర్చుండేటప్పుడో ఖచ్చితంగా ఒక ఆసనం వేసుకొనే కూర్చోవాలి. ఆ ఆసనాన్ని మీరు కాలితో లాగే కూర్చోకండి, చేతితో చక్కగా నీట్గా వేసుకొని యథావిధిగా దాని యందు ఉపవేశన చేయండి, కూర్చోండి అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమి అనంటే చెబుతున్నారు, నచానులింపేత్ అస్నాత్వ స్నాత్వా వాసో న నిర్ధునేత్. స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అస్నాత్వ స్నానం చేయకుండా, మనం స్నానం చేయకుండా చందనాదులను మనం పూసుకోకూడదు. చందనాదులు అంటే ఇప్పుడు వచ్చేటటువంటి పర్ఫ్యూమ్స్, ఏదైనా సెంట్ కావచ్చు వగైరా వగైరా, అది మీరు స్నానం చేసి దాన్ని వినియోగిస్తే ఉపయోగం, కానీ స్నానం చేయకుండా దాన్ని వినియోగించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏ విధంగా ఉంటుందన్నది మనందరికీ తెలిసినటువంటి విషయమే. వాడు ఆల్రెడీ దుర్గంధంతో మునిగిపోయి ఉంటాడు, వాడి పక్కకు రావాలంటే మనకే భయం వేస్తూ ఉంటుంది. వద్దురా నాయన కాస్త దూరం డిస్టెన్స్ మెయింటైన్స్ చేస్తే బాగుంటుంది, మినిమం 3 feet అనుకుంటాం మనం. అలాంటిది వాడు స్నానం చేయకుండా ఇంకాస్త ఆ దుర్గంధానికి ఇంకొక గంధాన్ని మనం యాడ్ చేసామనుకోండి, అది వైపరీత్యమే కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా స్నానం చేయకుండా చందనాది లేపనం చేయకూడదు, అంటే గంధాదులను ధరించకూడదు. ఏదైనాను కూడా అది ఇప్పటి కాలంలో మీరు పర్ఫ్యూమ్స్ తీసుకోండి, లేదు బాడీ స్ప్రేస్ తీసుకోండి, ఏవైనా తీసుకోండి, వాటిని వేటిని కూడా మనం ధరించకూడదు, ఆ విధంగా చేయకూడదు. స్నానం చేసి వినియోగించుకోండి వీలైనంత వరకు, ఆ విధంగా చేయండి. ఇంకా ఏమనంటున్నారు అనంటే, నచైవార్ద్రాని వాసాంసి నిత్యం సేవేత మానవ. అదేవిధంగా తడి బట్టలను ఎప్పుడూ కూడా కట్టుకోకూడదు అని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. మనకేదో అవకాశం లేదు, బాగా ఎండిపోయి పొడి బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కట్టుకోవాలే, కానీ తడి బట్టలను మనం కట్టుకోకూడదు. తడి బట్టలను మనం కట్టుకోవడం వలన అక్కడక్కడక్కడ చిన్న చిన్న ర్యాషెస్ మనకు వస్తూనే ఉంటాయి. మనం అది సహజ, నిత్యంగా మనం ఆ తడి బట్టలు కట్టుకున్నటువంటి వారిని మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి ఇంకాస్త పైన ఆ బాధ అంటే వ్యాధి ఏదైతే ఉందో ఆ రోగం పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా తడి బట్టలను నిత్యము ధారణ చేయకూడదు, ఎప్పుడూ కూడా పొడి బట్టలనే కట్టాలి. ఎప్పుడు తడి బట్టలను కట్టాలి అని అంటే, మనకి ఇంకా మన చుట్టుపక్కల ఇంకొక అవకాశమే లేనప్పుడు, మన బట్టలు మనకు చుట్టుపక్కల మనం రాబోయేటటువంటి దాంట్లో వస్తుంది, వస్త్రాలని మనం ధరించకూడదు, ఇతరులు ధరించినటువంటి వస్త్రాన్ని మనం ధరించకూడదు అనేటటువంటి ధర్మం కూడా వస్తుంది. మన వస్త్రమే మనం ధరించకూడదు. మన వస్త్రం ఒకసారి మనం విప్పేశాము అంటే ఆ వస్త్రం పునః పనికిరాదు. ఆ వస్త్రం మళ్ళీ శుభ్రపరిచి దాన్ని ఉతికి శుభ్రంగా ఉంటేనే ఆ వస్త్రం మనం ధరించాలి, లేదు అంటే ధరించకూడదు అనేటటువంటి ధర్మం కూడా వస్తుంది రాబోయేటటువంటి దీనిలో. అలాంటిది ఈ సందర్భంలో ఇక్కడ తడి వస్త్రాన్ని ధరించకూడదు అని అంటే ఎప్పుడు దానికి అవకాశం ఉంటుంది అని అంటే, చుట్టుపక్కల మన దగ్గర వస్త్రం లేనప్పుడు, ఆ అవకాశమే లేనప్పుడు, ఇంకొక వస్త్రాన్ని ధరించడానికి కొత్త వస్త్రం తీసుకొని మనం కట్టుకోవడానికి అవకాశం లేనప్పుడు, ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కట్టుకోవాలి. ఇంకొక వస్త్రాన్ని ఒక సూర్యుడికి చూపించి ఒక 12 మార్లు బాగా గట్టిగా విదిల్చాలి. అలా విదిల్చాక అందులో ఉన్నటువంటి ఆర్ద్రత శాతం ఏదైతే ఉందో ఒక 70% తగ్గిపోయి ఉంటుందన్నమాట.
ఆ వస్త్రాన్ని మనం కట్టుకోవచ్చు. అది కూడా ఎప్పటి వరకు అని అంటే పొడి వస్త్రం దొరికేంత వరకు. పొడి వస్త్రం వచ్చిందా వెంటనే మళ్ళీ ఈ వస్త్రం విప్పి ఆ వస్త్రాన్ని ధరించాల్సిందే అని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆర్ద్ర వస్త్రాన్ని అంటే తడి వస్త్రాన్ని మనం ధరించకూడదు, తడి బట్టలను మనం కట్టుకోకూడదు. ఇంకా ఏమంటున్నారు అనంటే స్రజశ్చ నావకృష్యేత న బహిః ధారయీత చ ఉదక్యయా చ సంభాషాం న కుర్వీత కదాచన. సరే, ఎప్పుడూ కూడా మెడలో వేసినటువంటి మాలలను అంటే ఒక పూలమాల వేసుకుంటాం, పూలమాల తీసేయాల్సినటువంటి సందర్భం ఏర్పడితే మనం ఏం చేయాలి? దాన్ని ఇలాగే తీసి పక్కన పెట్టాలి. ఆ రిమూవ్ చేసే పద్ధతి ఒకటంటూ ఉంటుందన్నమాట. అది ఏదైనాను కూడా, ఒక వస్త్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పూలమాల మెడకల ఆ పూలమాల ఉన్నట్లయితే దాన్ని అలాగే మనం పట్టి లాగకూడదు అని మనకు చెబుతోంది. అదేవిధంగా ఆ పూలమాలను కూడా వస్త్రముల మీద ధరించకూడదు, అది శరీరానికి తగులుతూ ఉండాలి. పూలమాల యొక్క లక్షణమే అది. ఆ యొక్క పుష్పపు యొక్క వాసన శరీరానికి తగలడం వలన శరీరంలో ఉన్నటువంటి చైతన్యం, శరీరంలో కలిగేటటువంటి చైతన్యం వేరు. దాన్ని మనం ఏదో వస్త్రం మీద వేసుకొని నలిగిపోతుందనో ఇంకోటనో మనం చేసుకుంటూ పక్కన పెట్టేస్తే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం ఉండదు. పూలమాల వేసుకొని వేస్తుంది, పక్కవాడికి హ్యాపీగా ఉంటుంది, మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. మనకు దాని వలన ప్రయోజనం కలగాలి అని అంటే ఆ పూలమాల మన శరీరానికి తగులుతూ ఉండాలి, అది చెప్తూ ఉన్నారు. అలా తగలకుండా ధారణ చేయకూడదు. తర్వాత ఇంకా ఏం చెబుతున్నారు అని అంటే ఇంకొక ధర్మాన్ని కూడా చెబుతూ ఉన్నారు. నోత్సృజేత పురీషంచ క్షేత్రే గ్రామస్య చాంతికే ఉభే మూత్రపురీషేతు నాప్సు కుర్యాత్ కదాచన. మళ్ళీ చెబుతూ ఉన్నారు చూడండి, మూత్రపురీష ఉత్సర్జనం గురించి ఆయన ఎన్ని ధర్మాలు చెబుతున్నారు అంటే అది మనకి ఎంత ముఖ్యమో మనం భావించాలి. 1-2 సార్లు సందర్భం వచ్చినప్పుడల్లా ఆ ప్రమాణాలని చెబుతూనే ఉన్నారు, ఆ వచనాలను చెబుతూనే ఉన్నారు. ఏమని అని అంటున్నారు అని అంటే మీరు మూత్రపురీషోత్సర్జన అనేటటువంటిది ఎక్కడ పడితే అక్కడ చేయకండి. క్షేత్రే గ్రామస్య చ అంతికే. బాగా పంట పొలాలు ఉన్నాయి, మనకి ఇల్లు ఏదో దగ్గరగా ఉంది, లేదు అక్కడి నుంచి కొద్దిగా దూరం వెళ్తే పంట పొలాలు ఉన్నాయి. కాబట్టి ఆ పంట పొలాలలో వెళ్ళి మల ఉత్సర్జన, మూత్ర ఉత్సర్జన చాలామంది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేయడం వలన కలిగేటటువంటిది దుష్ప్రయోజనం అన్యత్ వేరు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ మలమూత్రోత్సర్జనం అనేటటువంటిది ఆ పంట పొలాల యందు, లేదు గ్రామస్య అంతికే, గ్రామానికి దగ్గరగా అంటే ఒక ఊరికి దగ్గరగా, లేదు పంట పొలాల యందు, లేదు అనంటే నీటి యందు, అంటే స్వచ్ఛమైనటువంటి నీటి యందు, లేదు ఇంకేమైనా అది దుష్టమైనటువంటి నీటి యందు కూడా చేయకూడదు. ఎందుకంటే అలా చేసినట్లయితే ఆ మూత్రానికి ఆ నీటికి ఉన్నటువంటి కనెక్షన్ ద్వారా వీడిలో నెగిటివ్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అందుకే రాస్తూ ఉంటారు చూడండి, మన వాళ్ళు కూడా కాలువలలో ఉమ్మి వేయరాదు, ఇక్కడ మలమూత్రోత్సర్జనం చేయరాదు, ఎక్కువగా కాలువల పక్కనే రాస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే అలా చేయడం వల్ల మనకే ఆరోగ్యం దెబ్బతింటుంది. నీకు శుద్ధమైనటువంటి ప్రదేశంలో చేయకూడదు, అలానే అశుద్ధమైనటువంటి ప్రదేశంలోనూ చేయకూడదు. శుద్ధమైనటువంటి ప్రదేశం ఏంటి అని అంటే నలుగురికి ఉపయోగపడేటటువంటి ప్రదేశం. చెట్టు ఉంది, చెట్టు కింద నీడ ఉంది, నువ్వు నీడ దగ్గర నువ్వు మలమూత్రోత్సర్జనం చేస్తావంటే శాస్త్రం ఒప్పుకోదు. లేదు పంట పొలాలు ఉన్నాయి, పంట పొలాల మీద నేను చేస్తాను అంటే శాస్త్రం ఒప్పుకోదు. మరి ఎక్కడ చేయాలి అని అంటే దీనికి ఎక్కడా కూడా విఘాతం కలగకుండా, పరిశుభ్రతకు విఘాతం కలగకుండా, నీవు ఇబ్బంది పడకుండా, నీ శరీరానికి ఎటువంటి ఆరోగ్య సమస్య కాకుండా ఉన్నటువంటి మరి ఒక ప్రదేశము యందు, ఆ ప్రదేశం కూడా కాస్త శుద్ధంగానే ఉండాలి. దానివలన నీకు ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా అందుకే ఈ వాక్యాలన్నింటినీ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ బయట చూస్తూనే ఉంటాం. మనం ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు, అలా కూడా మనం చేయకూడదు. దానికంటే ఒక స్థానం ఉంటుంది, మనం అలా ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. ఇంకా ఏం చెబుతున్నారు అని అంటే మనం భోజనం చేసేటప్పుడు ఎలా భోజనం చేయాలి అని అంటే చెబుతున్నారు.
ప్రాంగ్ముఖో నిత్యమశ్నీయాత్ వాగ్యత అన్నం అకుత్సయన్ అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మనం భోంచేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోంచేయాలి. అదేవిధంగా ఆ భోంచేసేటటువంటి సందర్భంలో కూడా అమ్మ కావచ్చు, లేదు అక్క కావచ్చు, లేదు భార్య కావచ్చు, ఏదైనా ఒక పదార్థం వండి ఆ పల్లెంలో అలా వడ్డించాక దాని యందు చీదర భావన మనకు ఉండకూడదు, చీదరించుకోకూడదు, ఆ పదార్థం మీద చీదరించుకోకూడదు. అందుకే వేదంలో కూడా చెబుతూ ఉంటారు, అన్న నింద్యాత్ తద్వ్రతం అని. అన్నాన్ని ఎప్పుడూ కూడా నింద చేయకూడదు. ఏది పెట్టినను కూడా ఈరోజు భోజనం ఎలా ఉంది అని అంటే చాలా బాగుందనే చెప్పాలి. లేదు అందులో ఏదైనా సరే నిజంగానే ఏదైనా పదార్థం ఉప్పో కారమో కాస్త తక్కువగా ఉంది అని అంటే ఫలానా ద్రవ్యం ఎక్కువగా పడ్డం వలన, ఉప్పు ఎక్కువగా పడ్డం వలన కాస్త ఉప్పు కాశం ఉంది అని చెప్పాలే కానీ ఆ అన్నాన్ని ఆ పళ్ళాన్ని అలా తోసేసి, ఆ పల్లెన్ని అలా తోసేసి నేను ఈ భోజనాన్ని నేను చేయను అని చెప్పి మారాన్ చేయటం, గట్టిగా అరవటం, ఆ అన్నాన్ని నిందించడం, ఆ విధమైనటువంటి పనులు చేయకూడదు. మనం అలా ఉంటేనే మనకు ఎప్పుడు కూడా అన్నం అనేటటువంటిది దొరుకుతుంది. మనం ఆ విధమైనటువంటి పని ఎప్పుడు కూడా చేయకూడదు. ఇంకా ఏమంటున్నారు అని అంటే, ఈ తూర్పు ముఖంగా నువ్వు భోంచేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? మనకు కుదరలేదు, అవకాశం లేదు, మనం తూర్పు ముఖంగా నన్ను భోంచేయమన్నావు, భోంచేస్తున్నాను, పూర్వం కూడా మనం చెప్పుకున్నాం. ప్రయోజనం లేకుండా ఎవరు కూడా ఏ పని చెయ్యరు అని మనం చెప్పుకున్నాం. మందోపి న ప్రవర్తతే అని చెప్పుకున్నాం. మరి తూర్పు ముఖంగా భోంచేయడం వలన ప్రయోజనం ఏమిటి అని అంటే, వాడికి ఆయుష్యం ప్రాంగ్ముఖో భుంక్తే, వాడికి ఆయుష్ అనేటటువంటిది తూర్పు ముఖంగా భోంచేయడం, కూర్చొని భోంచేయడం వలన ఆయుష్ అనేటటువంటిది కలుగుతుంది. ఇంకా ఏం కలుగుతుంది అని అంటే, యశస్యం దక్షిణాముఖ, దక్షిణముఖంగా మనం కూర్చొని భోంచేస్తున్నట్లయితే వాడికి యశస్సు కలుగుతుంది. ఇంకా ఏమంటున్నారు అంటే, ధన్యం పశ్చాన్ముఖో భుంక్తే, వాడికి ఈ ధనం అనేటటువంటిది పశ్చిమ ముఖంగా కూర్చొని వాడు భోంచేస్తున్నట్లయితే వాడికి ధనం అనేటటువంటిది కలుగుతుంది. ఇంకా ఏం చెబుతున్నారు అని అంటే, ఋతం భుంక్తే ఉదంముఖ, ఉత్తరముఖంగా నువ్వు భోంచేయడం వలన నీకు సత్యం అనేటటువంటిది లభిస్తుంది. అంటే నువ్వు నిత్యము కూడా సత్యాన్ని నమ్ముతావు, సత్యమైనటువంటి కర్మలనే నువ్వు ఆచరిస్తావు. నీ బుద్ధి అనేటటువంటిది ఒక మంచి సత్ప్రవర్తనలో నడవడానికి పనిచేస్తుందట, దోహదపడుతుందట నువ్వు ఉత్తరముఖంగా భోంచేయడం వలన. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఉత్తరముఖంగా కూర్చొని భోంచేయాలి అని చెప్పడం వలన మనం చక్కగా ఒక చోట కూర్చొని భోంచేస్తున్నాం. ఇప్పుడు వచ్చేటటువంటి బఫే సిస్టమ్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? మనకి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మనం తింటూ ఉన్నాం. దానివలన మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే కించిత్ ప్రయోజనం లేదు. ఎప్పుడూ కూడా మనం ఒక పదార్థాన్ని తీసుకునేటప్పుడు, ఒక ద్రవ్యాన్ని మనం తీసుకునేటప్పుడు అవశ్యం కూర్చొనే చేయాలి. అలా చేయడం వలన సరాసరి ఆ ద్రవ్యం అనేటటువంటిది ఉదరం వరకు, అంటే కడుపు వరకు మాత్రమే వెళుతుంది, ఆ పైన వెళ్ళదు. ఆ పైన ఒకవేళ వెళ్ళిందంటే అది మళ్ళీ ఇంకొక రోగానికి దారితీస్తుంది. మీరు చూడండి, ఒక 3 ఫ్లోర్లు ఉన్నాయనుకోండి, నీరు 3 ఫ్లోర్లు ఉన్నాయి, 3 ఫ్లోర్లో నుంచి అంటే 3rd ఫ్లోర్ నుంచి నీరు ఫోర్స్గా వచ్చిందనుకోండి, వీడికి ఎంత గట్టిగా తగులుతుంది దెబ్బ. అదే వీడు 1st ఫ్లోర్లోనో లేదు దగ్గర నుంచి నీరు వేశారనుకోండి, వాడికి శరీరానికి ఏమైనా గాయం కలుగుతుందా అంటే కలగదు. అలాగే లోపల ఉన్నటువంటి అవయవాలు కూడా అంతే. మీరు ఇష్టానుసారం ఏదో పరిగెడుతూ తాగుతూ, ఇంకా వీడు దేశాన్ని ఉద్ధరించేటటువంటి వాడు, వీడికి ఏమాత్రం సమయం లేదు, వీడు లేకపోతే అక్కడ ఏ పనులు జరగవు అని చెప్పి వీడి శరీరాన్ని వీడే నాశనం చేసుకునేటటువంటి ప్రవర్తన, కల్చర్ని మనం ఆచరిస్తున్నాం ఇప్పుడు. ఆ విధంగా చేయకూడదు. ఎప్పుడూ కూడా మనకి ఎంత మాత్రం అవకాశం ఉన్నా కూర్చొని భోంచేయండి. మీకు కూర్చోవడానికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చక్కగా చైర్ వేసుకొని కూర్చొని భోంచేయండి. అంతేకాని పరిగెడుతూ లేదు ఇష్టానుసారం దాన్ని అలా పట్టుకొని అటు ఇటు తిరుగుతూ మాత్రం భోంచేయకండి. ఆ విధంగా ఎప్పుడు కూడా భోంచేయకూడదు. అలా భోంచేయడం వలన మనకు కూడా ఇబ్బందే. దానివలన మనకెంతో మన ఆరోగ్యాన్ని మనమే నష్టం చేసుకుంటూ ఉన్నాం. భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని మనం నష్టం చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ఏమవుతుంది? మనం వెళ్ళి ఆరోగ్య సూత్రాలను మనం వెతుక్కోవాల్సి వస్తుంది.
మనం వెళ్ళి మెడిటేషన్ చేసుకోవాల్సి వస్తుంది, మనం వెళ్ళి ఇంకొకరి దగ్గర క్లాసులు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ స్థితికి మనం ఎప్పుడూ కూడా రాకూడదు. మన ఆరోగ్యం బాగుంది అని అంటే మనం ఏదైనాను కూడా సాధించవచ్చు, అందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఈ మహాభారతంలో చెప్పబడి ఉన్నాయి. సమయానుకూలంగా మనం యథావిధి కించిత్ ధర్మాలను మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా ఆచార్యుల వారి ద్వారా మనం భారత సావిత్రి అంతర్గతమైనటువంటి శ్లోకములను మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. భారత సావిత్రీ వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః మునిం స్నిగ్ధాంబుజాభాసం వేదవ్యాసమకల్మషం వేదవ్యాసం సరస్వత్యా వాసం వ్యాసం నమామ్యహం సంజయ ఉవాచ ద్వారవత్యాం స్థితం కృష్ణం చింతయామాస వై పురా సంధ్యర్థం ప్రేషయామాస గురూణాం పాండవైః సహ పాండవానాం హితార్థాయ శీఘ్రం కృష్ణేన గమ్యతా శ్రీకృష్ణో రథవేగేన గత్వా వై హస్తినాపురీ విదురస్య గృహం గత్వా దృష్టస్తేన జనార్దనః విదురశ్చాగతం దృష్ట్వా ఇదం వచనమబ్రవీత్ భవద్దర్శనమాత్రేణ కృతకృత్యోస్మ్యహం ప్రభో అద్య మే సఫలం జన్మ అద్య మే సఫలం తపః అద్య మే పితురస్తుష్టా గోవిందే గృహమాగతే అద్యాష్టమీ చ నవమీ చ చతుర్దశీ చ అధ్యాయనం చ విషువం చ దినత్రయం చ అద్వైవ పిండ పితృయజ్ఞమఖస్య కాలో దామోదరేణ సహసా గృహమాగతేన శ్రీ భగవానువాచ సాధు సాధు మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద తుష్టోస్మి చ వరం బ్రూహి దాస్యామి కురునందన విదుర ఉవాచ భోజనం విప్రసంకీర్ణం బంధు సంకీర్ణ మందిరం
బంధు సంకీర్ణ మందిరం శయనం నుత సంకీర్ణం శయనం సుత సంకీర్ణం దేహి మే మధుసూదన దేహి మే మధుసూదన సంజయ ఉవాచ సంజయ ఉవాచ కృష్ణస్యాగమనం శ్రుత్వా కృష్ణస్యాగమనం శ్రుత్వా రాజరాజः సుయోధనః రాజరాజः సుయోధనః విదురస్య గృహం గత్వా విదురస్య గృహం గత్వా ఇదం వచనమబ్రవీత్ ఇదం వచనమబ్రవీత్ దుర్యోధన ఉవాచ దుర్యోధన ఉవాచ భీష్మద్రోణౌ పరిత్యజ్య భీష్మద్రోణౌ పరిత్యజ్య మాం చైవ మధుసూదనః మాం చైవ మధుసూదనః కిమర్థం పుండరీకాక్ష కిమర్థం పుండరీకాక్ష కృతం వృషలి భోజనం కృతం వృషలి భోజనం. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా పారాయణం చేసుకున్నాం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఎం రవిచంద్ర గారు వారి బృందం గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉన్నది. వారితో కలిసి గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథనందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద
ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద గోకుల నందన
గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం గోవిందనామ సంకీర్తన చేసుకున్నాం. ఇక కార్యక్రమంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం